ప్రభుత్వాన్ని మనం చేయాలి. మన పనులు చేసుకోవాలి. పోలీసు వాళ్ళు కూడా చెప్పాలి. అయ్యా ఆచారాలు కోపం ఎక్కువ ఉన్నది, వాళ్ళ బాధలు ఎక్కువ ఉన్నాయి. రాబోయే కాలంలో హైదరాబాద్ లో అందరూ చేస్తారు ఆచారాలు. మరి వాళ్ళ సమస్యలు 18,000 జీతాలు మీరు వాట్సాప్లో ఏం భయపడకండి. ఆ ఆచారాలకు 18,000 జీతం రాకపోయినా, ఏఎన్సీ టార్గెట్ ఏం చేయకపోయినా, 1,000 జీతం ఇవ్వకపోయినా హైదరాబాద్ రమ్మని పిలుపు వస్తుంది. ఆ పిలుపు మనందరం సిద్ధం. సత్తిగట్టు హైదరాబాద్ మూలం ఎన్ని రోజులైనా ఉందా అంత చేస్తున్నామని చెప్పేసి మీరు ప్రజాస్వామ్యాలకు చెప్తాను. తర్వాత అక్కడికి కుదరకపోతే మీ అందరికీ నేను చెప్తున్నాను, మనం ఆచార జీతం జరిగే వరకు, ఈ ప్రభుత్వంతో చర్చించి జీతాలు పెంచే వరకు రాబోయే కాలంలో హైదరాబాద్ లో అవసరమైన మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఆచార సమ్మె కూడా పిలుపునిస్తామని చెప్పేసి ఇక్కడ భయం లేదు. ఎందుకంటారు? 3 ఏళ్ళు అయిపోయింది, 1000 రోజులు అయిపోతా ఉంది. ఇక మరి పట్టించుకోరు. ఇప్పుడంతా డబ్బులు పోగేసుకొని మనగా డబ్బులు పెట్టుకొని ఎస్ఎంఏ ఎవరు నెక్స్ట్ మరి గవర్నమెంట్ ఏం చేయాలి, ఏ పార్టీని కట్టుకోవాలి, ఏ పార్టీని విడదీయాలి, మొత్తం కలిపి వాళ్ళు మళ్ళా తిరిగి అధికారానికి రావడానికి వచ్చాయంటున్నారు. ఆ టైంలో నువ్వు అధికారం కాదు, నేను వచ్చిన అధికారాన్ని ఉపయోగించుకొని చెప్పిన వాళ్ళు చెప్తే దాని పరిస్థితి వేరు. లేకపోతే నీ సంగతి ఇలా ఆశాలు చూస్తారు, ఆశాలతో స్టార్ట్ అవుతుందని చెప్పేసి ఇవాళ ఈ ప్రభుత్వం ఇస్తున్నారు. అందుకేనమ్మా మీరందరూ కూడా రాబోయే కాలంలో చలో హైదరాబాద్కి ఆశా సమ్మెకి సిద్ధపడాలి. మన సోదరులు వాళ్ళు మనకు దయాలు కాదు, కానీ అక్కడెక్కడ వీడియోలో ఇంటా ఉన్నారు, మనకు దయాలు లెక్క ఆడిస్తున్నారు. ఓ మహాతల్లి మెసేజ్ పెట్టి ఇలా హైదరాబాద్లో గంగ జరుగుతున్నది, నేను ఆ తల్లి చెప్తున్నాను బహిరంగంగా, అమ్మ అందరూ కలిసి ప్రయాణం చేయండి. ఎవరు ఇంటికి వచ్చేది కాదు, ఇది ఆశాల పరిస్థితికి సంబంధించింది. ఆశాలను ముక్కలు చేయదు, ఆశాలను ఐక్యంగా ఉంటారు. జెండాలు కాదు, ఏ జెండా ముఖ్యం, జీతాల పెరుగుదల ముఖ్యం. జీతాలు పెరగడానికి రాబోయే కాలంలో అవసరమైతే అన్ని చిన్నోళ్ళు పెద్దోళ్ళు చిన్నోళ్ళు ఏ సంఘటన లేదు సెలవు మొదలుపెట్టాం. ఆశాల సమ్మెకు పిలుపునిద్దాం, కలిసి ముందుకు పోదాం. 18,000 వేతనం రావాలి, అసాధ్యమైన ఏఎన్సీ బంద్ కావాలి, నెల జీతం 1వ తారీఖు రావాలి. ఈ డిమాండ్స్ మీద రాబోయే కాలంలో ముందుకు పోదామని మీ అందరికీ తెలియజేస్తూ ఇవాళ ఇంతమంది మీకు అందరికీ చెప్తలేదు. మొట్టమొదటిగా ఎంతమంది 25-30 మంది కూర్చుంది.